హలో ఫ్రెండ్స్, ఈ ఎంట్రెన్స్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడికి వచ్చామో. ఎస్, ఎగ్జాక్ట్లీ మేము నుమాయిష్ ఎగ్జిబిషన్కి వచ్చాము. ఇక్కడ ఏమేమి షాపింగ్ చేసాము, ఏమేమి రైడ్ చేసాము ఇవన్నీ చెప్తాను. ఫస్ట్ చూపించిన ఎంట్రీ అయితే 50 రూపీస్ ఈచ్ పర్సన్. అక్కడ చూపించిన ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా, అక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో తనైతే 100 రూపీస్ చెప్పాడు. అక్కడ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి, బట్ 100 రూపీస్ ఎక్కువ అనిపించి మేము 75కి అడిగి నియర్లీ ఒక 5-6 పేర్స్ తీసుకున్నాము. నెక్స్ట్ దాని తర్వాత ఫుడ్ ట్రై చేద్దాం అనుకున్నాము, బట్ ఎందుకో నాకు అంత మంచిగా అనిపించలేదు. ఇంకా పిల్లలు ఇంకా ఫన్ కావాలని చెప్పేసి అంటే మేము ఈ రైడ్స్కి తీసుకొచ్చాం పిల్లల్ని. ఇదిగో మా దర్శిత్ చూసాడా, వాడు హెలికాప్టర్ ఒకటి ఎక్కాడు. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి సాన్వి అది కూడా ఎక్కింది, వీళ్ళిద్దరు కలిసి ఎక్కారు. ఇది రీజనబుల్గానే ఉంది, రైడ్కి 100. పిల్లలు మాత్రం ఇది సూపర్ ఫన్గా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి అది పైకి కిందికి వెళ్తూ ఉంటుంది కదా, అసలు మామూలు అరుపులు కేకలు కాదు. మా దర్శకున్న సాన్వి అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ జాయింట్ వీల్ కూడా ఎక్కారు మా పెద్ద బాబు ప్లస్ వీడు సాన్వి ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు అలా ఎక్కారనమాట. అది కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు. ఇదిగో ఇలా పైకి వెళ్ళి కిందికి వెళ్ళి వస్తూ ఉంటా అంటే అసలు ఏమన్నా థ్రిల్లింగ్ అనిపించిందా మా వాడికి దర్శక్కి. మిగతావన్నీ భయపడిపోయాడు, ఇది ఎందుకు వాడికి బాగా నచ్చింది, అందుకే ఇది ఒక్కటే రైడ్ ట్రై చేశాడు వాడు. చూడండి అలా తిరుగుతూ ఉంటుంటే అది కూడా వాడికి నచ్చిన కలర్లోకి సెలెక్ట్ చేసుకొని మరీ ఎక్కాడు. ఈ కలర్ కావాలి, నేను ఈ కలర్ హెలికాప్టర్లోనే ఎక్కుతా అని చెప్పేసి సరే అని చెప్పేసి వాడికి నచ్చిన కలర్లోనే వాడిని ఎక్కిచ్చేసాము. వాడు ఒకసారి బ్లూ కలర్ ఇష్టం అంటాడు, ఒకసారి ఆరెంజ్ ఇష్టం అంటాడు. సో ఈసారి ఎందుకో వాడు ఆరెంజ్ చూజ్ చేసుకున్నాడు. ఇదిగో ఇంకా మెల్లిమెల్లిగా అది కిందికి వచ్చేస్తుంది హెలికాప్టర్. ఇలా వచ్చేసాక ఇంకా మా పిల్లల్ని దించేసుకొని మళ్ళీ మేము నెక్స్ట్ అనదర్ రైడ్కి వెళ్ళిపోయాము. చూడండి ఇక్కడ అసలు అరుపులు గోలలు, వామో ఎంత క్రౌడ్ అండి. ఆల్మోస్ట్ హైదరాబాద్ అంతా జనాలు ఇక్కడే ఉన్నట్టుగా అనిపించింది నాకైతే. బట్ ఈ ఇయర్ నుమాయిష్ ఎగ్జిబిషన్లో అన్నీ చాలా కాస్ట్లే, ఒక ఎంట్రీ ఒక్కటే తక్కువ 50 రూపీస్. ఏవి కొనాలన్నా ఫుల్ కాస్ట్లు. ఓన్లీ ఒక బెడ్షీట్సే కొంచెం బెటర్గా అనిపించింది, 1000కి 4, కొందరు 1000కి 3. మిగతావన్నీ చాలా కాస్ట్. ఫుడ్ అయితే చాలా కాస్ట్, డ్రై ఫ్రూట్ రిలేటెడ్, సామలు కూర రిలేటెడ్ అలాంటి స్వీట్స్ కూడా ఉన్నాయి, దానికి రిలేటెడ్ స్నాక్స్ కూడా ఉన్నాయి. బట్ ఎందుకో నాకైతే చాలా ఎక్కువ అనిపించింది. హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నాయి. బట్ బయట నుమాయిష్ ఎగ్జిబిషన్కి బయట ఉంది కదా, అక్కడ చాలా కాస్ట్లు ఉన్నాయి, మీరు చెక్ చేసుకోండి. లోపలికి వస్తేనే కొంచెం తక్కువ కాస్ట్లు ఉన్నాయి. ఇయర్ రింగ్స్ అయినా, హెయిర్ బ్యాండ్స్, లేడీస్కి అవసరమైనవన్నీ అక్కడ చాలా రేట్లు ఉన్నాయి. ఇలా మా వాళ్ళు బయటకు వచ్చాక నెక్స్ట్ మా ధనుష్ వీడు ఇదిగో ఈ యారోది ట్రై చేశాడు. అసలు ఇది కూడా బెటరే, కొంచెం బెటర్గా అనిపించింది. 100 రూపీసే ఇది. వాడు ఓన్లీ 5 షాట్సే ఇస్తారంట. 5 షాట్లో అసలు వీడు కొట్టలేకపోయాడు. ఈవెన్ బాగా ట్రై చేశాడు మా వాడు. చూడండి ఎంత బాగా ట్రై చేశాడు. అలా 3 కలర్స్ ఉన్నాయి కదా, మెరూన్, గ్రీన్, గోల్డ్. వాడు గోల్డ్ ఒకటి వేసాడు, మిగతావన్నీ సైడ్స్కి పడిపోయాయి. బట్ బెటర్గా ట్రై చేశాడు మా వాడు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. వాడు కూడా ఫుల్గా ఎంజాయ్ చేశాడు. చూడండి అసలు 1 by 1 ట్రై చేస్తూనే ఉన్నాడు వాడైతే. ఎదుగో చూసారా, చాలా బాగా అంటే మంచి గురి పెట్టి బాగా కొట్టాడు. నెక్స్ట్ ఇంకా అది అయిపోయాక ఇదిగో మళ్ళీ ఇలా దాని నుంచి లెఫ్ట్ సైడ్ అలానే వచ్చేస్తూ ఉంటుంటే ఇక్కడ రోళ్ళు రిలేటెడ్, ఇంకా హోమ్ ఫర్నిషింగ్వి, అలా కొంచెం డెకరేషన్ ఐటమ్స్ చాలానే ఉన్నాయి. ఇంకా కొంచెం ముందుకెళ్తే అక్కడ కనిపిస్తున్నాయి చూడండి, బుజ్జి రోళ్ళు. ఎప్పుడో చిన్నప్పుడు చూసుంటాం కదా ఇలాంటివి. ఇది పిండి విసురుకునే అదేమో అంటారు కదా, విసర్రాయో ఏదో, అలాంటివి అన్నీ ఇక్కడ చాలా ఉన్నాయి. ఇదిగో ఇక్కడ ఉన్నవేమో కంప్లీట్గా వుడ్ రిలేటెడ్వి. ఇవి కూడా చాలా బాగున్నాయి, బట్ క్వాలిటీ ఎలా ఉంటుందో తెలియదు. నేనైతే వాటిని అయితే కొనలేదు. డ్రెస్సులు అయితే అసలు ఫుల్ రేటు, ఫుల్ క్వాలిటీ లేనట్టుగా అనిపించింది. నాకైతే క్వాలిటీ ఉన్నదని అస్సలు అనిపించలేదు. అందుకే మేము క్లాత్ రిలేటెడ్ ఏం తీసుకోలేదు సరిగా. నెక్స్ట్ ఇంకా ఇది కంప్లీట్గా ఎగ్జిట్ అనమాట. ఎగ్జిట్ దగ్గర కూడా రీజనబుల్ ప్రైజెసే. ఇక్కడ టాయ్స్ కానీ, ఇంకా నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా స్నాక్స్ చాలా బాగున్నాయి. కాకపోతే బార్గెన్ చేయండి, బాగా బార్గెన్ చేస్తేనే మనకు వర్తీగా అనిపిస్తుంది.
లేకపోతే చాలా లాస్ అయిపోతాము. టాయ్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి, అవి 180 బాగున్నాయి. మేము కూడా అవి కొన్ని తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇది కంప్లీట్ ఎగ్జిట్, బయటకు వచ్చేసాం. మేము నుమాయిష్ నుంచి ఏమేమి తీసుకొచ్చానో చూపిస్తాను, నేనేం కొనుక్కున్నానో చూపిస్తాను. అక్కడ 2 బ్యాంగిల్ పేస్ చూసారా, చాలా బాగున్నాయి కదా, అవి 100 పడింది. ఈ వినాయకుడు ఉన్న ఇయర్ రింగ్స్ కూడా 75 పడింది. లోటస్ లాగా ఉన్నాయి కదా ఇయర్ రింగ్స్, ఇవి కూడా 75. చిన్న నెక్ పీస్ లాగా ఉంది కదా, ఇది వచ్చేసి 100 పడింది. నాకైతే రీజనబుల్గానే అనిపించింది, బట్ లోపల కొందరు 50 రూపీస్కి అమ్ముతున్నారు. మీకు ఇవి నచ్చాయా? నచ్చితే ఎగ్జిబిషన్కి వెళ్ళండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.